కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వద్ద పీఆర్ఓగా పనిచేస్తున్న మధు తనను అగౌరవపరిచారంటూ గుంటూరు డిప్యూటీ కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ల్యాండ్ విషయంలో అనుకూలంగా పనిచేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. పెమ్మసాని పీఆర్ఓ మధు అవహేళనగా మాట్లాడారని తెలిపిన డిప్యూటీ కలెక్టర్ ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఏం లేదు కానీ ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్ లో విషయం ఏంటంటే సార్ నేను 5 years తాటికొండ ఎంఆర్ఓగా పనిచేశాను. ఓకే సార్. ఓకే 2.5 years పెదకాకని ఎంఆర్ఓగా పనిచేశాను. 1.5 year ఏమన్నా 1 year 2 years ఏమన్నా మనకి వినుకొండ పనిచేశాను. ఓకే తాటికొండలో ఉన్నటువంటి మొత్తం టీడీపీ యంత్రాంగం మొత్తం తెలిసింది అనమాట. టీడీపీకి ఎంత ఫేవర్ చేశాను అందరూ తెలుసు అక్కడ. అదేలేండి. ఈ రోజు కూడా టీడీపీ నాయకులు ఏంటంటే నాకు ప్రమోషన్ డిప్యూటీ కలెక్టర్ కాకపోతే అక్కడ ఎంఆర్ఓగా తీసుకెళ్ళాను. అదేలేండి. శ్రావణ్ గారు నా గురించి చెప్తారు, శ్రావణ్ కుమార్ గారు. తర్వాత జీవెన్ఎల్ గారు మొన్న లోకేష్ దగ్గరికి వెళ్ళి నర్సపేట ఆర్డీఓగా వేయమని చెప్పేసి ఎన్నోసార్లు అడిగారు ఆయన. అదేలేండి. లావు శ్రీకృష్ణ గారు నా పేరు కన్ఫర్మ్ చేశారు. చివరి నిమిషాలు అనుకోకుండా పీడీసీలకు ఇద్దామని గవర్నమెంట్ పాలసీ వల్ల నాది పడలేదుగా, లేకపోతే ఆర్డీఓకి వెళ్ళాను అక్కడికి. అదేలేండి. అయితే నన్ను ఎక్కడ ఎవరు అగౌరవంగా ట్రీట్ చేయాలి. కాకపోతే లైఫ్ లో ఫస్ట్ టైం అనమాట అంత అగౌరవంగా ట్రీట్ చేసిన. ఫస్ట్ ఛాంబర్ లో కూర్చోబెట్టి ఒక దోషిలా కూర్చోబెట్టి ఇది మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది ఇష్యూలో అది ఇది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడటం. అంటే ఇతనికి నెగోసియేషన్ కెపాసిటీ బాగానే ఉందని అనుకోవటం ఇద్దరు. అవును, అదే ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఏదో సెట్ అయి ఉంటది. జనరల్ గా నేను అన్నా కూడా వాళ్ళతో కూడా మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదు, మీరు ఇలా నాకు తెలిసి ఇలా అడగమని చెప్పరు కూడా. నేను మినిస్టర్ గారు డీల్ చేయమని చెప్పారు, ఇదే వాడు పడతారు వాళ్ళు.